2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. మనకి పౌర్ణమి రాబోతుంది అండ్ ఎస్పెషల్లీ కొన్ని స్పెషల్ డేస్లో ఎనర్జీ లెవెల్స్ అయినా వాటి పవర్స్ అయినా కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు కనుక మనం మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. సో పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి రోజు ఎవరైనా కూడా మెడిటేషన్ చేయాలి అనుకుంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత సమయం చేయాలి మేడం? ఏ పౌర్ణమైనా పవర్ఫుల్ డేనే. పౌర్ణమి అంటే ఏమవుతుందంటే ఎలాంటి బాగా బుద్ధి లేని వాళ్ళకు కూడా ఆ రోజు బుద్ధి బాగా పనిచేస్తుంది. అమావాస్య గడియల్లో ప్రయాణం చేస్తే బుద్ధి సరిగా పనిచేయక యాక్సిడెంట్స్ జరుగుతాయి అమావాస్య రోజు. కానీ పున్నమ అనేది చంద్రుడు అంటే బుద్ధి జ్ఞానము అందరికీ బాగా ఉంటుంది. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఎవరైతే మాతృదోషంతో ఉన్నారో, ఎవరైతే మనసు స్థిమితంగా లేదు నాకు మెడిటేషన్లో కూర్చున్న మిగతా కార్యక్రమాన్ని అనుకున్న రోజుకు పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి రోజు. తెల్లటి వస్త్రాలను దానం చేయడము, పెరుగన్నము పాలన్నము ఆ రోజు దానం చేయడము, పాలను ఒక గ్లాసులో పెట్టుకొని చంద్రకాంతి వస్తున్న టైంలో చంద్రకాంతి పడుతూ లలితాపారాయణం చదువుకుంటూ ఉండి లలితాపారాయణం చదువుకొని ఆ పాలను కుటుంబ సభ్యులు కనుక తాగితే మాతృదోషం పోతుందని శాస్త్రం చెప్తుంది. లలితాపారాయణం తల్లి దోషాలను తీసేసేది. కాబట్టి లలితాపారాయణం చదువుతూ యూట్యూబ్లో పెట్టుకొని వినొచ్చు, గ్లాసులో పాలు పెట్టుకోవచ్చు. ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో పాలల్లో పడతాయి, ఆ పాలు పవిత్రంగా జరుగుతాయి. మాతృదోష నివారణ జరిగింది మాకు ఇవాళ, ఈ పాలను మేము స్వీకరిస్తున్నామని మనసులో సంకల్పం చెప్పుకొని ఇంటి సభ్యులు కనుక తాగితే వాళ్లకు పూర్తిగా మాతృదోషం పోయి మనసు స్థిమిత పడుతుంది. అలా కొన్ని పౌర్ణములు చేయగా ఏమ్మా ఒకరోజు ఏంగానే నాకు రాలేదంటే రాదు, కొంత టైం పడుతుంది నాన్న. మనం ఎంత పాపం చేశామో అంత. మన దగ్గర పిండి కొద్దీ రొట్టె అంటారు, ఎంత పిండి ఉంటుందో అంతే రొట్టె వస్తుంది కదా. అలాగా మనం ఇంత పాపం చేసి వచ్చి ఒక్కరోజు చేసి నాకు రాలేదా అంటే రాదు కదా. అలా పౌర్ణమి రోజు మెడిటేషన్ గురించి మీరు అడిగారు నాన్న, చాలా గొప్ప విషయం. పౌర్ణమి రోజు మెడిటేషన్ రాత్రి వరకు ఉపవాసం చేసి, అంటే అల్పాహారం తిని ఉండొచ్చు, పూర్తిగా నీళ్లు తాగకుండా ఉండే ఉపవాసం కాదు అది. లైట్ ఫుడ్ అంటే శరీరం తేలికగా ఉన్నటువంటి టైంలో, చంద్రుడు వచ్చే టైంలో ఎక్కడో బాల్కనీలోనో మీ ఇంటి పూజా గదిలోనో ఎక్కడైనా మీకు కంఫర్టబుల్ ప్లేస్లో మీరు కూర్చోవాలి. కూర్చొని 2 చేతులు 2 కాళ్ళు లాక్ చేసి ఇలా, ఇక్కడ మాతృ ఉంటుంది, తల్లి అంటారనమాట దీన్ని. ఏమ్మా ఇక్కడ ఇది ఆజ్ఞా చక్రము, తల్లి అంటారు, మాతృదోషము అని అంటారు, ఆత్మ అంటారు దాన్ని. అది 3వ కన్ను అని కూడా అంటారు. నాలాంటి ఆమె చిప్పు అంటుంది, వాళ్ళ రేపు సీసీ కెమెరా అంటుంది. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఓం అనే జపాన్ని ఫస్ట్ ఏమ్మా ఓం నమ శివాయ అనే ఒక పదం చేసిన బాడీలో అన్ని ఎనర్జీ పాయింట్స్ యాక్టివేషన్ జరుగుతుంది. అవి కూడా కాదు, ఒక్కొక్క పార్టులో మీకు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, మూలాధార చక్రం అంటే స్థిర నిర్ణయం చేయలేక భయపడుతూ ఉంటే ఇలా కూర్చొని లాం అనే బీజాక్షరాన్ని మూలాధారం నుంచి తీసుకొని ఇక్కడ దాకా ఆపి గాలిని ఆ గాలిని వైబ్రేషన్ కలిగించు, పంచేంద్రియాలన్నిటికీ తగిలేటట్టుగా చేసి నా మూలాధార రెడ్ కలర్ అక్కడ మూలాధార చక్రంలో యాక్టివేషన్ పొందుతుంది అన్న భావనతో చేస్తే అతనికి ఏమవుతుందంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అలాగే స్వాధిష్టాన చక్రం వం వం అనే బీజాక్షరాన్ని జపిస్తూ స్వాధిష్టాన చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆరెంజ్ కలర్ బాల్ అక్కడ యాక్టివేషన్ పొందుతున్నట్టు, ఆరెంజ్ కలర్ రిఫ్లెక్ట్ జరుగుతున్నట్టుగా పెట్టాలి. మణిపూరక చక్రము రమ్, అది ఎల్లో కలర్లో ఉన్నట్టుగా పెట్టాలి. ఇదేమో వం, యం, హం హం, ఇది యం, ఇది హం, విశుద్ధ హం హం. అలా గ్రీనరీ ఉంటుంది, ఇక్కడనేమో బ్లూ కలర్ ఉంటుంది. అలాగ ఒక్కొక్క జపం చేస్తూ కూర్చోవాలి. ఇవి కూడా వాళ్ళకు ఒక్కొక్కటి చాలా టైం పడుతుంది, మాకు నిజంగా అంత టైం లేదు అనుకుంటే ఒక 10 మినిట్స్ చేసేది. ఓం నమ శివాయ అనేది చాలా. ఓం అంటే ఇక్కడ నా అంటే మూలాధారము, మా
శివాయ. ఓం నమ శివాయ అంటే మన అన్ని చక్రాలు యాక్టివేషన్ కలిగే ఒక మన వైర్ లాంటిది, ఛార్జింగ్ వైర్ లాంటిది అనమాట ఓం నమ శివాయ. అలా మనం ఈజీగా చేసుకోవచ్చు. చంద్రుడి కాంతి ఎదురుగా, లలితమ్మ వారి ఫోటో ఎదురుగా, మీ ఇష్టం పార్వతీ పరమేశ్వరులు శివ పార్వతులు ఎదురుగా ఉన్న కూర్చొని ఓం నమ శివాయ చేయాలి. అది పెద్దగా వాడు చేయకూడదు, పెదవి దాటి పేటికి రాకూడదు, మీ శబ్దము మీకే వినపడేటట్టుగా చేసుకోవాలి. ఏమ్మాయి కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టుకోవాలి. లేదా పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకో, శివుడిది పెట్టుకో, మీ ఇష్టం, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు అలా పెట్టుకొని ఓం అన్నప్పుడు ఇక్కడ, నా అన్నప్పుడు, మా అన్నప్పుడు, షీ అన్నప్పుడు, వా యా అన్నప్పుడు మన చక్రాల వైపు కాన్సన్ట్రేషన్ చేస్తూ 108 టైమ్స్ చేస్తే అంతే. భూమికి దగ్గరగా చంద్రుడు వస్తాడు కాబట్టి బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది, మనకు ఎనర్జీ చాలా తొందరగా వస్తుంది. ఆ రోజు కనుక మెడిటేషన్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ను మనం పొందుతాము. బీజాక్షరం ఓం నమ శివాయ. సో సిట్టింగ్ పొజిషన్ అనేది ఎలా ఉండాలి మ్యామ్? చెప్పాను కదా, 2 కాళ్ళు 2 చేతులు లాక్ చేయడం. ఎనీ కుర్చీలో ఇట్లా బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టాలి, ఎప్పటికీ బ్యాక్ బోన్ స్ట్రైట్ పెట్టాలి. వంకరగా ఉంటే విశ్వంలో నుంచి వస్తున్నటువంటి ఎనర్జీ మన సహస్రార చక్రం నుంచి మన బాడీలోకి రాదు. ఎప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, ఎస్ మేడం. సో ఇలా కనుక చేసుకుంటే మనము ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఖచ్చితంగా కనిపిస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.